నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ హయాంలో జరిగిన ఆడుదాం ఆంధ్ర స్కాము సంబంధించి వైసీపీ నేత మాజీ మంత్రి రోజాకి ఉచ్చు బిగించబోతుందా అంటే అవుననే సమాధానం కూడా వినిపిస్తుంది. అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఉచ్చు బిగించబోతుందని సమాధానం గట్టిగా అయితే వినిపిస్తుంది. ఇక దాని పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకోబోయే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, గత వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్ర స్కాము సంబంధించి వేల కోట్ల దండుకున్న ఇటు రోజా కావచ్చు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కావచ్చు, అయితే ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ ద్వారా మొత్తం విచారణ అయితే బయటకు వచ్చింది. మరి ఇంకా వీళ్ళిద్దరు సంగతి మీరేం చెప్తారు ప్రజలకి? మనమేం చెప్తాం, ప్రజలే చూస్తున్నారు అన్నీ. ఇప్పుడు విజిలెన్స్ 30 పేజీలతో ఇచ్చింది. శాప్ ఎండీని అరెస్ట్ చేయాలి, తర్వాత మాజీ ఐఏఎస్ వీణామోహన్ని చేయాలి, ఇంకా ఒక 3-4 పేర్లు చెప్పింది, ఇంకొక ఐఏఎస్ పేరు, ఇట్లా ఎవరెవరు ఉన్నారో ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ గురించి. ముఖ్యంగా ఫండ్స్ అన్నీ కూడా వీళ్ళు ఏ రకంగా దారి మళ్లించారు. 125 కోట్ల స్కామ్, 125 కోట్ల స్కామ్లో 40 నుంచి 60 కోట్లు వీళ్ళు పక్కకు మళ్లించి తినేశారు. సో ఇది ఫ్రాడ్ కిందకే వస్తుంది కదా, అందుకని వీళ్ళ మీద కరప్షన్ ఛార్జెస్ కూడా వస్తాయి. విజిలెన్స్ అయితే చాలా సీరియస్గా ఉంది, అరెస్ట్ చేయమనే చెప్తోంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు చేసిన తప్పిదాలు ఎలా అంటే, ఆడుదాం ఆంధ్ర పేరుతోటి వీళ్ళు కిట్స్ ఇచ్చారు. ఆ కిట్స్ అన్నీ కూడా వీళ్ళు అంటే మహా బ్రాండ్ల లోగోలు వేసేసి తర్వాత నాసిరకం అందులో ఇచ్చారు. అయితే ఇక్కడ 2 అంశాలు, ఒకటి నాసిరకం ఇచ్చినందుకు, 2 ఆ బ్రాండ్స్ లోగోలు వాడినందుకు ఆ బ్రాండ్స్ వాళ్ళు వేయాలి కేసు వీళ్ళ మీద, వైసీపీ మీద, అప్పుడు ప్రభుత్వం మీద. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఎవరికైతే ప్రైజులు వస్తాయో వాళ్ళకి ఇవ్వకుండా వైసీపీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. ఎక్కడైనా ఉంటుందా ఇలాగా? ఇవాళ రోజా వచ్చి మాట్లాడుతోంది, ఏబిఎన్ రాధాకృష్ణ మహిళల్ని బూతులు తిట్టాడు, మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము అంటే వైసీపీ వాళ్ళు ఎవరు రాధాకృష్ణ కూతుర్ని కానీ, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వర్ని కానీ, పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవాని కానీ, లోకేష్ భార్య బ్రాహ్మణిని కానీ, మిగతా మంత్రుల భార్యలను కానీ మేమేం అనలేదు. భువనేశ్వర్ గారు చెప్పి మీరు అంటే రాధాకృష్ణ ఈ రకంగా మాట్లాడాడు. అసలు భువనేశ్వర్ గారి పేరు ఎందుకు తీసుకొచ్చింది ఆవిడ? తప్పు కదా. అసలు ఆవిడకి ఏ రకంగా ఆల్రెడీ మీరు భువనేశ్వర్ గారిని తిట్టించి అసెంబ్లీలో ఆ పనికిమాలిన మాటలు మాట్లాడినందుకే 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఆవిడ పేరు తీస్తే మొత్తం ఈ వైసీపీ తుడిచిపెట్టుకుపోతుంది. ఇంకా అసలు ఆవిడకి ఏ రకంగా సంబంధం అండి? ఇప్పుడు రాధాకృష్ణ రాసిన దాంట్లో కూడా నాకు కనిపించింది ఏంటంటే, నేను ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతున్నాను, అతను నేనేం సమర్థించట్లా. కాకపోతే ఏంటంటే, రాధాకృష్ణ చెప్పదలుచుకున్న ఉద్దేశం కరెక్ట్ అయిందే, అక్కడ లింక్ ఏదో తెగింది అంతే. అంటే అది ఆయన చెప్పాలనుకున్నది అక్కడ సరిగా కన్వే చేయలేకపోయారు అనిపించింది. బూతులేం లేదు అందులో. మీరు బూతులు తిట్టిస్తున్నారు, మాకు అసలు బూతులు అనే పదానికి పుట్టినిల్లే వైసీపీ. 5 ఏళ్ళు మీరు బూతుల మీదే కదా బతికారు. మీరు మాట్లాడటం ఏంటి రోజా? అది రోజా నోటి వెంట. ఎందుకని అసలు రోజా ఇట్లా తయారైంది? ఈవిడ ఏదో హీరోయిన్గా ఉండి మంచిగా సినిమాలు చేసుకుని మంచి పేరు తెచ్చుకుని తెలుగుదేశంలో చేరి అక్కడ కూడా మంచి రాజకీయ నాయకురాలుగానే గుర్తింపు తెచ్చుకుంది ఆవిడ. అలాంటిది రాజశేఖర రెడ్డి హయాంలో వచ్చి, రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీలో చేరి అప్పటికి చాలా అప్పులు ఆవిడ చాలా టెన్షన్స్లో ఉంది. అలాంటి మనిషి ఇవాళ ఇన్ని కోట్లు ఎలా సంపాదించింది? 100 కోట్లు సంపాదించింది. అందుకని ఆవిడ మీద కరప్షన్ ఛార్జెస్ కరెక్టే. యాక్చువల్గా ఇవాళే అరెస్ట్ అన్నారు ఇద్దరిది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఎందుకంటే శాప్ చైర్మన్ కదా. గతంలో క్రిమినల్ కేసు పెట్టాలన్నా క్రిమినల్ కేసులే పెడతారు వాళ్ళ మీద, ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు కదా. గవర్నమెంట్ సొమ్ముని దారి మళ్లించారు, హ్యాపీగా వీళ్ళు ఆడేసుకున్నారనమాట, డబ్బులతోటి ఆట ఆడుకున్నారు, నిధులతోటి. అందుకని ఇవాళ రోజాని అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఇవాళ రేపా ఎప్పుడనేది తెలియదండి. ఏది ఏమైనా రోజా ముందు ఇవాళ అసలు భువనేశ్వర్ గారి గురించి మాట్లాడటం అనేది చాలా తప్పు. మీరు రాధాకృష్ణని తిట్టదలుచుకునే డైరెక్ట్గా తిట్టుకోండి. రాధాకృష్ణ ఆస్తులు కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేస్తాడు అనేది అది సిల్లీగా ఉంది. ఆయన ఆస్తులు ఇవాళ కొత్తగా కాపాడుకోవాల్సిన అవసరమే ఉంది. పైగా ఇలా మాట్లాడడం కోసం చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తున్నాడు, ఇది ఇంకో అబద్ధం. అందుకని ఇవాళ రోజా ఏం మాట్లాడినా సంచలనం అవుతుంది అనుకుంటోంది ఆవిడ. ఇవాళ ఆవిడ మీద ఒత్తిడి ఏంటంటే, మావిగారిని నువ్వు ఎలాగైనా ప్రచారం చేయాలని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఏం చేయాలో తెలియట్లా. మరో పక్క ఆవిడకి ఈ శాపు, అదే ఆడుదాం ఆంధ్ర, ఈ తలనొప్పి.
వీటన్నింటినీ డైవర్ట్ చేసుకోవడానికి ఆవిడ ఇవాళ రాధాకృష్ణ మీద పడింది. పోనీ రాధాకృష్ణ మీద పడితే పడింది, భువనేశ్వర్ గారి పేరు ఎందుకు తీసుకొచ్చింది? ఇదొకటే మనం ప్రశ్నిస్తున్నామండి. సో ఏది ఏమైనా ఇవాళ రోజా కావచ్చు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా చిక్కుల్లోనే ఉన్నారు. ఆ రోజు వాళ్ళు ఆడుకున్నారు, ఈరోజు వాళ్ళని విజిలెన్స్ ఆడుకుంటోంది. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ 2.0 పాదయాత్ర అంటున్నాడు. మావిగా నన్ను బస్సు మీద పేరు పెట్టేసి పాదయాత్ర చేయబోతున్నానని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటి మేడం దీనికి సంబంధించి? ఏముంది అంటాడు, ఏముంది, వారం అవుతుంది కదా, మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి కదా. అదేదో ఒక ఏమంటారు అలవాటుగా మారింది ఆయనకి. ఇవాళ వచ్చి ఓ ప్రెస్ మీట్ పెడతాడు, నేను చెప్పిన మావిగన్ గురించి అందరూ చర్చించుకుంటున్నారంటాడు, డిబేట్లు పెట్టారంటాడు, మావిగన్ అద్భుతం అంటాడు. ఇప్పుడు మావిగన్ 2.0 పాదయాత్ర అంటాడు, బస్సు యాత్ర. మరి నిజంగా బస్సు యాత్ర చేస్తాడా ఈ ఎండల్లో? మా అమ్మ అప్పుడే మండే మూకుట్ట, ఇంక ఇప్పుడు మళ్ళీ ఇంక అసలు చెప్పాలా అంటే ఇవాళ అందరికీ కూడా టార్గెట్ ఇచ్చాడు. మామూలుగా మీకు బిజినెస్లో టార్గెట్లు తెలుసు, వ్యాపారాల్లో, లేకపోతే మీకు ఈవెన్ ఛానల్స్లో కూడా టార్గెట్స్ ఉంటాయి. కానీ కొత్తగా ఈయన వాళ్ళ పార్టీ వాళ్ళకి టార్గెట్ ఇచ్చాడు. ఏంటి? మీరు మావిగన్ని ఎలాగైనా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలు కొట్టడానికి రెడీగా ఉన్నారు. పిచ్చెత్తిందా మీకు? అమరావతి ఒక పక్క రాజధాని అయింది, అయ్యాక మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మావిగనేంటి పిచ్చిగన్నులాగాను వాళ్ళు తిడుతున్నారు. కాబట్టి ఇవాళ ప్రతివాడు భయపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నారు, అటుపక్క ప్రజలకి భయపడుతున్నారు. అందుకని ఈ రెంటి నడుమ ఈయనేమో ప్రెస్ మీట్ పెట్టి చంపుతున్నాడు వాళ్ళని. అందుకని ఇప్పుడు వీళ్ళందరూ వినాలి కూడా. ఇంకో మేడం, మొన్న ప్రెస్ మీట్కి మావిగా నన్ను పేరుకి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ట్రోల్ జరుగుతుంది. మరి ఈ రోజు ప్రెస్ మీట్కి ఆయన కాదండి, మీమ్స్ ట్రోల్స్ చూసి అదేదో గొప్పతనం అనుకుంటున్నాడు. ఓహో ప్రజలు నన్ను గుర్తించారనుకుంటున్నాడు. ఆడుకుంటున్నారని అనుకోవట్లా. అమాయకుడు కదా, ఇలాంటివి తెలియదు. చెప్పేవాళ్ళు లేడు, చెప్పినా వినడు, రెండు కర్మలు. అందుకని నేను ట్రోల్ అవుతున్నానంటే అదేదో గొప్ప విషయం అనుకుంటాడు. అంతేగాని ఆయన్ని ఆడుకుంటున్నారని అర్థం చేసుకోడు. అందుకని ఇవాళ అందరినీ కూడా మీరు కూడా ట్రోల్ అవ్వండి అని చెప్తున్నాడేమో, అయితే నన్ను మరింత ట్రోల్ చేయండి అని చెప్తున్నాడు. సో ఏది ఏమైనా ఇవాళ వైసీపీ వాళ్ళకేమో గడ్డు కాలం, జగన్మోహన్ రెడ్డికేమో మావిగన్ కాలం నడుస్తుంది. థ్యాంక్ యూ మేడం.